ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. నేను బొచ్చు చేప తీసుకున్నానండి. ఆ తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కాగే నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయాలండి. వేసిన తర్వాత నేను ఒక అల్లం వెల్లుల్లి ఉల్లి ముద్ద తీసుకున్నాను. అవి బాగా వేపాలి. వేపిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలండి. వేయించిన తర్వాత కొంచెం ధనియా, జీరా పౌడర్, గరం మసాలా పౌడరు నూనె పైకి తేలే వరకు వేపాలి. ఆ తర్వాత బొచ్చు చేప ఉప్పు, కారం, పసుపు పెట్టింది అటు ఇటు కలపాలండి. ఇప్పుడు స్టార్టింగ్లో గరిటె పెట్టినా పర్వాలేదు. ఆ తర్వాత టమాటా ముద్ద వేసుకోవాలండి. టమాటా ముద్ద వేసిన తర్వాత కొంచెం మూత పెట్టేయాలి. అది చూడండి ఇలా నీళ్ళు చేరుతుంది. ఆ తర్వాత కొద్దిగా తగినంత వాటర్ వేసి నేను కలిపేటట్లుగా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని అటు ఇటు కలిపి కాసేపు మూత పెట్టేసేయాలి. 5 నిమిషాలు దగ్గరగా ఎగురవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చేప నీచు వాసన కూడా ఉండదండి. ఇలా చేసుకుంటే చిన్న గ్రేవీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చేప కూడా ఎరగదు. నా వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.